ఎల్పిజి గ్యాస్ మీద దగ్గరగా అయితే రూ. 1000 పెంచింది ప్రభుత్వం. పాపం నిజంగా ఈ రూ. 1000 పెంచిన తర్వాత ఎల్పిజి వాడుతున్న వాళ్ళందరూ కూడాను తీవ్ర షాక్ గురయ్యారు. నిజంగా వాళ్ళ మొఖాలు ఎవరైనా కూడా లెగట్ల. ఎందుకంటే ఈ రూ. 1000 అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు సర్వసాధారణంగా మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే సామాన్యమైన ఎవరైతే ప్రజలు ఉన్నారో సామాన్య ప్రజలను వదిలేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద మాత్రమే పెంచిందన్నమాట. ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటే మనం ఇదైతే మన హార్ముజ్ జలసంధిలో ఉధృత నడుస్తుంది కదా, దానివల్ల అయితే ఈ ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు అయితే ఆల్రెడీ రూ. 105 పెంచారు దాని మీద, ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద. ఇప్పుడు దగ్గర 900 చిల్లర పెంచారన్నమాట. ఇప్పుడు దగ్గరగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మనకి ఆంధ్రాలో చూసుకుంటే రూ. 3065 ఉంది. రూ. 3065 అంతకుముందు 2000 చిల్లర ఉండేది. అంటే రూ. 1000 పెంచారు. ఇప్పుడు ఇదంతా కూడా మనం అనుకుంటున్నాం సామాన్యమైన ప్రజలకి ఎఫెక్ట్ కాదు, వాళ్ళకి పెంచలేదని. మామూలు సిలిండర్కి అయితే పెంచలేదు, కమర్షియల్ సిలిండర్కి పెంచారు. కానీ ఇప్పుడు వీళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తారో, వ్యాపారస్తులు ఇప్పుడు ఏదైతే ఫుడ్ ఉందో, ఏదైతే గ్యాస్ మీద తయారు చేసే ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అన్నింటి మీద కూడా రేట్లు పెంచుతారు, ఆటోమేటిక్ పెంచుతారు. వాళ్ళు చెప్పే రీజన్ ఎలా ఉంటుంది, గ్యాస్ రేట్ పెరిగిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారని చెప్తారన్నమాట. ఎటు చూసినా కానీ సామాన్యమైన ప్రజల మీదే పడుతుంది ఈ పిడుగు. సో ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో గ్యాస్ సిలిండర్ అయితే రూ. 1000 పెంచింది. సో దీనివల్ల అటు తిరిగి సామాన్యమైన ప్రజల మీద ఈ పిడుగు పడే అవకాశం ఉందన్నమాట. సో చూశారు కదా, ఈ యుద్ధం వల్ల మన భారతదేశమే కాదు మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈ యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుందో, ఈ యుద్ధం నుంచి ఎప్పుడైతే ఉపశమనం పొందుతామో అప్పుడే మనకి ఏ అయితే రేట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా సాదేసేది అవుతుంది. అప్పుడు దాకా అయితే ఇటువంటి ఎఫెక్ట్లు, ఇటువంటి షాకింగ్ వార్తలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి గ్యాస్ ఒకటే కాదు, సరుకులు, నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోతాయి, విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. అందుకని ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధం రాకూడదు, యుద్ధం ఆపండి మహాప్రభు అని చెప్పేసి ప్రపంచ దేశాలు వేడుకుంటున్నాయి. మన పక్క దేశం పాకిస్తాన్ అయితే ఏడుస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్నే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ చెప్పాడనమాట. ఆ యుద్ధం సంగతి ఎలా ఉన్నా కానీ ఆ యుద్ధం వల్ల మా దేశానికి దోల తీరిపోయింది, మా దేశంలోని విపరీతమైన కొరత ఏర్పడింది, మా దేశంలో కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఆ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, మాకైతే విపరీతమైన టార్చర్గా ఉందని చెప్పేసి ఎవరైతే ఈ పాకిస్తాన్ ప్రధాని ఉన్నాడో ఈ పాకిస్తాన్ ప్రధాని మీడియా ముఖంగా మాట్లాడనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే యుద్ధం రావడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో మనం అందరం కూడా దేవుడిని ప్రార్థిద్దాం, యుద్ధం ఆగిపోవాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ కూడా సాదాసీదాగా ఉండాలని కోరుకుందాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.